రాయబరేలీలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొనడం లేదు. ఇప్పటికే బెంగాల్లో భారత్ జోడో న్యాయ యాత్ర జరిగిన సమయంలో ఇండియా కూటమిలోని కీలక భాగస్వామి మమతా బెనర్జీ పాల్గొనలేదు. బెంగాల్లో పాల్గొనకపోగా రాహుల్ గాంధీ పైన తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఆయన ఒక వలస పక్షి అని, 42 సీట్లలో మా టీఎంసీఏ పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో కూడా మరో కీలకమైన ఇండియా భాగస్వామ్య పక్షం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భారత్ జోడో యాత్రకు దూరంగా ఉండబోతున్నారు. అది కూడా గాంధీల కుటుంబపు కంచుకోట అయిన రాయబరేలీలో జరుగుతున్న సమయంలో దూరంగా ఉండబోతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ ఎస్పీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా పూర్తి కాలేదు. యూపీలో 80 సీట్లున్నాయి. ఎస్పీ ఆర్ఎల్డీ పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించాడు కూడా అఖిలేష్. కానీ ఈలోగా ఆర్ఎల్డీ జారిపోయింది, ఎన్డీఏలో చేరుతోంది. కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఏమో 21 సీట్లు అడుగుతున్నట్లుగా సమాచారం. అఖిలేష్ యాదవ్ ముందు 15 సీట్లు ఇస్తానని ఒప్పుకున్నాడు. కాదంటే 17 సీట్ల వరకు కూడా ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు అని. అయితే సీట్ల సంఖ్య ఒకటి తేలాలి, రెండవది ఏంటంటే ఏ సీట్లలో పోటీ చేయాలి అనే దానిపైన కాంగ్రెస్ ఎస్పీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కాంగ్రెస్ అడుగుతున్న కొన్ని సీట్లు ఇవ్వటానికి ఎస్పీ రెడీగా లేదు. ఎస్పీ ఇచ్చిన సీట్లు తీసుకొని నెంబర్ 21 సీట్లకు చేశాం కదా, 17 సీట్లకు చేశాం కదా అని పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఉదాహరణకు వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ సీటు, ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇక్కడ ముస్లిం ఓటు ఎస్పీ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. అయితే మురాదాబాద్ ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, కమ్యూనల్లీ పోలరైజ్డ్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ ఎస్పీ సిట్టింగ్ మెంబర్ పార్లమెంట్కు ఉన్నాడు. కాంగ్రెస్ వాదన ఏంటంటే గత ఎన్నికల్లో లాగా కాదు, ఈసారి కాంగ్రెస్కు మైనారిటీ ఓటు బాగా పడుతుంది. ఎందుకంటే బీజేపీని ఓడించగలిగే శక్తి కాంగ్రెస్కే ఉంది. దేశంలో కాంగ్రెస్ను దేశంలో బీజేపీని, మోడీని ఆపగలిగేది ప్రాంతీయ పార్టీలు కాదు, కాంగ్రెసే చేయగలుగుతుంది. ప్రాంతీయ పార్టీలు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తాయి బీజేపీ పట్ల, అందువల్ల మా వైపే వస్తారు అనేది కాంగ్రెస్ వాదన. అందుకు కర్ణాటక, తెలంగాణలో జరిగిన మైనారిటీ ఓట్ షిఫ్ట్ను ఉదాహరిస్తున్నారు. యూపీలో లోకల్ బాడీస్లో జరిగిన ఎలక్షన్స్ యొక్క ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఇటీవల యూపీ లోకల్ బాడీ ఎలక్షన్లో మొదటిసారి ఈ 80 కంబైన్ ముస్లిం యాదవ్ ఫార్ములాకు కొంతన్నా గండిపడింది. ముస్లిం ఓటు ఎస్పీ నుంచి కొంత స్లిప్ అయి కాంగ్రెస్కి వెళ్ళింది, కొంత బీఎస్పీకి వెళ్ళింది, కొంత ఎంఐఎంకి కూడా వెళ్ళింది. అందువల్ల ఇంకా ఎస్పీ కెన్ నో లాంగర్ క్లెయిమ్ మానోపలి ఓవర్ ముస్లిం ఓట్. మైనారిటీ ఓట్లపైన పూర్తి గుత్తాధిపత్యం ఎస్పీకి లేదు అన్నది కాంగ్రెస్ వాదన. అయితే ఎస్పీ తన సిట్టింగ్ సీట్ను మురాదాబాద్ను ఇవ్వటానికి రెడీగా లేదు. ఇక రెండవ సీటు బలియా నుంచి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ బలియా సీట్ను అడుగుతోంది. అది ఇవ్వడానికి కూడా ఎస్పీ సిద్ధంగా లేదు. ఈలోగా ఈ చర్చల ప్రతిష్టంభనలో ఉండగానే వారణాసి నుంచి పోటీ చేసే ఎస్పీ అభ్యర్థిని అఖిలేష్ ప్రకటించాడు. వాస్తవంగా కాంగ్రెస్కి ఆఫర్ చేసిన 17 సీట్లలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పోటీ చేసేటువంటి వారణాసి సీటు కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు ఎస్పీ కాంగ్రెస్ల మధ్య ఈ వాతావరణం ప్రతిష్టంభన వాతావరణం నెలకొని ఉంది. ఇది క్లారిటీ రాకుండా, పొత్తులపైన క్లారిటీ లేకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో అఖిలేష్ జాయిన్ కాదలుచుకోలేదు. అందువల్ల ఇండియా బ్లాక్ కూటమికి ఒక పెద్ద ఛాలెంజ్ మీకు యూపీలో. అయితే కాంగ్రెస్ మాత్రం హోప్ఫుల్గా ఉంది, త్వరలోనే సీట్ల సర్దుబాటు పూర్తవుతుంది, అడ్జస్ట్మెంట్ అవుతుంది అని. ఇది కీలకం కూడా, ఎందుకంటే రాహుల్ గాంధీ రాయబరేలీలో ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తారంటున్నారు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ మళ్ళీ చేస్తాడా అని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 సీట్లు అమేథీ, రాయబరేలీ సీట్లు చాలా గత కొన్ని ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిని పెట్టకుండా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. సో దానికి కంట్రిబ్యూషన్గా, దానికి ప్రతిఫలంగా
ములాయం జీవించి ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోటీ పెట్టలేదు. సో ఈసారి మాత్రం అమేథీ రాయ్బరేలీ నుంచి కూడా ఎస్పీ పోటీ చేస్తుందని ఆ మధ్య అఖిలేష్ పేర్కొన్నాడు. అందువల్ల ఉత్తరప్రదేశ్ దేశంలో 80 సీట్లున్న పెద్ద రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ రివైవల్కు నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్లో కీలకం. అదే సమయంలో గాంధీల కుటుంబం విజయం సాధించడానికి కీలకమైన నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ మరి దిగి వస్తుందా, ఎస్పీ దిగి వస్తుందో చూడాల్సి ఉంది.